హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కృష్ణ. మీరు చూస్తున్నారు గోదావరి ట్రేడింగ్స్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్. స్టాక్ మార్కెట్లో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే స్టాక్ అనేది ఇవాళ ఎలా ట్రేడ్ అవుతుంది, అలాగే ప్రైస్ యాక్షన్ అనేది ఎక్కడ ఎలా జరిగింది, ఇవన్నీ మనకి పూర్తిగా తెలియాలంటే క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకి తెలియాలి. ఓకే, మనకి క్యాండిల్ స్టిక్స్ చూడగానే మనం బుక్ ఎలా చదువుతాము, మనం స్టాక్స్లో చార్ట్ చూసిన వెంటనే మార్కెట్ అనేది ఇవాళ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది లేదా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనేటట్టు చార్ట్ చూసిన వెంటనే చదివేటట్టు మనం క్యాండిల్ స్టిక్స్ అనేవి నేర్చుకుంటే చార్ట్ అనాలిసిస్ అనేది మనం పూర్తిగా అయితే చెప్పవచ్చు. ఓకే గైస్, మనం బేసిక్ లెవెల్ నుంచి స్టాక్ మార్కెట్లో క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయి, క్యాండిల్ స్టిక్స్ అనేవి ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది, క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే నేర్చుకుందాం. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్లో ఏ సబ్జెక్టులోనైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మనం ప్రతి సాటర్డే టు సండే సెమినార్ క్లాసెస్ అయితే మనం కండక్ట్ చేసుకుంటున్నాం. మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు కండక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, దీన్ని ఇంక్రీజింగ్ బుల్లిష్ క్యాండిల్ అంటారు, దీన్ని డిక్రీజింగ్ బుల్లిష్ క్యాండిల్ అంటారు. అయితే ఎగ్జాంపుల్ మీకు ఇది 10 రూపీస్ అనుకోండి లో ప్రైస్, ఇది 50 రూపీస్ అనుకోండి, ఇది ఒక 100 రూపీస్ అనుకోండి, ఇది హై ప్రైస్ అంతా 150 రూపీస్. ఓకే, మనకి 150 రూపీస్లో ట్రేడ్ అవుతుందా సార్ అంటే ట్రేడ్ అవ్వదండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పానంటే ఓకే, మనకి ఓపెన్ అవ్వడం ఎక్కడైంది 50 రూపీస్లో ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ ఎక్కడి వరకు వచ్చిందండి 10 రూపీస్ వరకు వచ్చి మళ్ళీ అప్పర్ డైరెక్షన్లో వెళ్ళి ఎక్కడ వరకు వెళ్ళిందండి అప్పర్ డైరెక్షన్లో 150 రూపీస్ వరకు అయితే వెళ్ళింది. మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయింది 100 రూపీస్ అయితే క్లోజ్ అయింది. అంటే ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఎక్కడ ఓపెన్ అవ్వి మార్కెట్ అనేది మళ్ళీ కింద వరకు వచ్చి మళ్ళీ అప్పర్ డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు 150 రూపీస్ టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి ఎక్కడ క్లోజ్ అవడం అయితే జరిగింది. ఓకే, మనకి ఈ విధంగా అర్థం చేసుకుంటే కనుక ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, హై ప్రైస్ ఎంత, లో ప్రైస్ ఎంత, మనం ఈ విక్స్ కూడా చూసి చెప్పచ్చు. ఓకే, ఈ పైన ఫామ్ అయిన విక్ ఏమంటారు అంటే హైయర్ విక్ అంటారు, ఈ కింద ఫామ్ అయిన విక్ ఏమంటారు లోవర్ విక్ అంటారు. ఓకే గైస్, దీని మధ్యలో ఓడి అని అంటారు. ఓకే, మీరు ఈ విధంగా కనుక ఈ క్యాండిల్ స్టిక్ అనేది చూసుకుంటే కనుక మనకి ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ హైయర్ విక్ అండ్ లోవర్ విక్ ఈ బాడీ మనం పూర్తిగా తెలుసుకుంటే మార్కెట్ అనేది ఒక్క క్యాండిల్లో ఎంత ఫాలో ఉంది, ఎంత డైరెక్షన్ వెళ్ళింది, మనం ఒక 5 మినిట్స్ క్యాండిల్ అవ్వచ్చు, లేదా 15 మినిట్స్ క్యాండిల్ అవ్వచ్చు, లేదా 10 మినిట్స్ క్యాండిల్ అవ్వచ్చు. ఏదో క్యాండిల్లో మనం ట్రేడ్ చేసే విధానం బట్టి ఏ క్యాండిల్ స్టిక్స్ లో మార్కెట్ అనేది ఏ డైరెక్షన్ వెళ్ళింది మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డిక్రీజింగ్ బేరిష్ క్యాండిల్. డిక్రీజింగ్ బేరిష్ క్యాండిల్ అంటే ఏంటంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో వచ్చినప్పుడు ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫార్వర్డ్ అయితే జరుగుతుంది. ఈ రెడ్ క్యాండిల్ కి ఈ గ్రీన్ క్యాండిల్ రివర్స్. అంటే మీకు ఎలా చెప్పాలంటే మార్కెట్ అనేది పైకి వెళ్తే కనుక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అవడం జరుగుతుంది, మార్కెట్ అనేది పడితే కనుక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ దీనికి లాగే లో ప్రైస్ అంతా 10 రూపీస్ అనుకోండి, హై ప్రైస్ 150 అనుకోండి, ఓపెన్ ప్రైస్ 100 అనుకోండి, ఇది 50 రూపీస్ అనుకోండి. ఓకే, మనకి ఎక్కడ ఓపెన్ అయింది 100 రూపీస్లో ఓపెన్ అయింది. మీకు ఎంత చెప్పాను కదా ఈ క్యాండిల్ రివర్స్ అని. అంటే చూడండి, ఇక్కడ కింద ఓపెన్ అయింది, పైన క్లోజ్ అయింది, ఇక్కడ చూడండి పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది. ఓకే, మనకి మార్కెట్ అనేది పైనుంచి పడుతుంది కాబట్టి, అంటే ఎగ్జాంపుల్ ఒక బంతి అనేది మనం పైనుంచి చేసాం, డాబా నుంచి చేసాం కాబట్టి పైనుంచి కిందకి పడుతుంది. అంటే మార్కెట్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ప్రీవియస్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, అంటే ఇక్కడ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, 100 రూపీస్లో అయితే ఓపెన్ అవడం జరిగింది. అంటే మార్కెట్ పడిపోతుంది కాబట్టి 100 రూపీస్లో ఓపెన్ అవడం జరిగింది. మళ్ళీ ఏమైంది పై వరకు వెళ్ళి మళ్ళీ కింద వరకు వచ్చి అంటే లో ప్రైస్ 10 రూపీస్ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇంకో క్లారిటీ వచ్చింది కదా. మనం ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అయినాయి ఏంటి అనేది మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. దీన్ని హైయర్ విక్ అంటారు, దీన్ని అదే విధిగా లోవర్ విక్ అని అంటారు. ఓకే, విక్స్ అయితే కామన్, మీకు దీంట్లో కన్ఫ్యూజన్ అయితే పడదు. ఈ విక్స్ ద్వారా మనం మార్కెట్ అనేది ఎక్కడి వరకు ఫాలో అవుంది మనం చూసి అయితే చెప్పచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ లో చాలా టైప్ క్యాండిల్ స్టిక్స్ అయితే ఉన్నాయి. మీకు ఏంటంటే మెయిన్ క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో మీకు 6 క్యాండిల్స్ అయితే నేను తీసుకురావడం అయితే జరిగింది. ఫస్ట్ ఏంటంటే ఇంగ్లిఫైంగ్ క్యాండిల్ అంటారు. దీన్ని ఇంగ్లిఫైంగ్ క్యాండిల్ అని ఎందుకంటారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విక్ లేదు, లోవర్ విక్ లేదు, అంటే హైయర్ విక్ లేదు లేదా లోవర్ విక్ కూడా లేదు, ఓన్లీ బాడీ ఒకటి ఫామ్ అయింది. అంటే ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఎక్కడ ఓపెన్ అయ్యి ఎక్కడ క్లోజ్ అయ్యి విక్ ఏదైతే ఫామ్ అవ్వకుండా ఉందో దీన్ని ఇంగ్లిఫై క్యాండిల్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హ్యామర్ ఆర్ హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. దీన్ని 2 విధాలుగా అయితే పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళలేదు, ఇంకా ఓపెన్ అయిన ప్రైస్ కంచి పైకి వెళ్ళకుండా మళ్ళీ కింద వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చి పైకి తీసుకొని ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ మనకైతే క్లోజ్ అయింది. మనకి పైకి వెళ్ళకుండా పై విక్ లేకుండా ఓన్లీ కింద విక్ ఎంత పెద్ద విక్ ఫామ్ అయితే దీన్ని హ్యామర్ అంటారు లేదా హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు అంటే హరామీ అంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ ప్రైస్ ఇది కదా,
మళ్ళీ ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు మధ్య వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ వెళ్ళి మళ్ళీ పై వరకు వెళ్ళి హై ప్రైస్ని టచ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఎక్కడ క్లోజ్ అయింది మనం క్యాండిల్ చూసి మనం ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది ఈజీగా అయితే చెప్పొచ్చు. ఓకే, అది ఈజీగా అయితే మనం చూస్తే కనుక, అంటే మనం ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అయిందని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మనకి ఈ క్యాండిల్ మనకి పూర్తిగా అయితే తెలిసిపోతుంది. ఓకే, ఎలా ఫామ్ అయింది, దీన్ని హరామీ క్యాండిల్ అని అంటారు. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ ఏంటంటే ఇక్కడ చూడండి, చిన్న బాడీ ఫామ్ అయింది, విక్ ఎంత వచ్చిందండి, పెద్ద విక్ వచ్చింది. ఓకే, అంటే మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంకా మార్కెట్ అనేది కిందకి రాలేదండి. మార్కెట్ అనేది ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ మాత్రం ఇంకా మార్కెట్ అనేది కిందకి రాలేదు, ఇంకా డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే లేదు. ఇంకా డౌన్వర్డ్ డైరెక్షన్ లేకుండా మళ్ళీ పై వరకు వెళ్ళి అంటే హై ప్రైస్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కింద వరకు వచ్చి ఇక్కడ క్లోజ్ అవడం అయితే జరిగింది. ఓకే, ఎక్కడ క్లోజ్ అవడం జరిగింది, ఇది ఓపెన్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్. ఓకే గైస్, మీకు క్లారిటీ వచ్చిందా? దీన్నే షూటింగ్ స్టార్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే స్పిన్నింగ్ టాప్ అంటారు గైస్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్, ఇది లో ప్రైస్, ఇది హై ప్రైస్. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫాలో అయ్యి మళ్ళీ గివ్ అప్ తీసుకొని మళ్ళీ పై వరకు వెళ్ళి చూడండి హై ప్రైస్ని టచ్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవడం అయితే జరిగింది. దీన్ని స్పిన్నింగ్ టాప్ అని అంటాము. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే డోజీ క్యాండిల్ ఏంటంటే బాడీ అనేది లేకుండా చిన్న, అంటే బాడీ అనేది లేకుండా మనకి బాడీ అనేది ఒక చిన్న చూడండి ఫామ్ అయింది, కానీ ఎంత ఫామ్లో ఒక చిన్న బాడీ అనేది ఫామ్ అయింది. ఓకే, ఈ రకంగా ప్లస్ టైప్లో కనుక మనకి ఫామ్ అయితే దీన్ని డోజీ క్యాండిల్ అని అంటాము. ఓకే గైస్, మనకి ఎక్కువ ఈ 6 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ 6 క్యాండిల్స్లో మనకి ఎక్కువ ఆల్మోస్ట్ ఈ 6 క్యాండిల్లో మనకి ట్రేడ్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకి ఈ 6 క్యాండిల్ అనేది మనకు పూర్తిగా నేర్చుకుంటే మార్కెట్ అనేది మీకు ఏ డైరెక్షన్లో వెళ్తే కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. ఓకే, మీకు ఈ ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఈ నేమ్స్ మీకు పూర్తిగా నేర్చుకుంటే, ఈ నేమ్స్ తగ్గ ఈ బాడీ ఇది విక్స్ మీకు అన్ని క్లియర్గా నేర్చుకుంటే మీకు మార్కెట్లో ఏ క్యాండిల్ ఎక్కడ వచ్చింది, ఏ క్యాండిల్ ద్వారా మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్దా లేదా అప్వర్డ్ డైరెక్షన్ వెళ్దా మీకు పూర్తిగా తెలియాలంటే ఈ క్యాండిల్ సిక్స్ అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాండిల్ సిక్స్ ద్వారా ఎలా ట్రేడ్ అవుతుంది, మార్కెట్ అనేది అప్వర్డ్ వెళ్తుందా లేదా డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందా, మీకు చిన్న చార్ట్ అనాలిసిస్ అనేది చెప్తాను చూడండి. ఓకే గైస్, ఇందాక మనం 6 క్యాండిల్ సిక్స్ చెప్పుకున్నాం కదా, ఈ 6 క్యాండిల్ సిక్స్ లో ఈ బుల్లిష్ క్యాండిల్ ప్యాటర్న్స్ లో మనం యూజ్ చేసుకొని మనం మార్కెటింగ్ లో మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. అది ఎలా అంటే మీకు ఇందాక చెప్పాను కదా, డోజీ క్యాండిల్ అని. ఏదైతే డోజీ క్యాండిల్ ఇక్కడ చూడండి, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది. ఓకే, డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే పడిపోయి మార్కెట్ అనేది బేరిష్ వచ్చి ఇక్కడ వరకు వచ్చి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చి ఇక్కడ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి అంటే ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవడం వల్ల డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం వల్ల మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకే, మీకు ఇందాక చెప్పాను కదా హ్యామర్ క్యాండిల్, ఇది చూడండి హ్యామర్ క్యాండిల్ పడింది, మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఈ హ్యామర్ ఏదైతే ఉందో దీని రివర్స్ ఉంటే దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు, దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. అంటే ఎలా ఫామ్ అయితే డోజీ క్యాండిల్ అంటారు, ఒకవేళ ఎలా ఫామ్ అయితే కనుక డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటారు. ఓకే, ఈ టీ షేప్ లో ఏదైతే పడిందో ఈ టీ షేప్ లో వచ్చింది కదా, దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అని అంటారు. ఈ డ్రాగన్ ఫ్లై డోజీ పడినప్పుడు మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ క్యాండిల్స్ ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ బేరిష్ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. మార్నింగ్ స్టార్ అనేది ఒక ప్యాటర్న్ ఉంది, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంది. ఈవినింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ లో ఏదైతే డోజీ క్యాండిల్ పడిందో ఈ డోజీ క్యాండిల్ పడడం వల్ల మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో పడింది. ఓకే, చూడండి ఇలా వచ్చి పైకి ఇలా మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ వస్తుందంటే దీన్ని ఈవినింగ్ స్టార్ డోజీ అంటారు. మార్కెట్ కింద నుంచి పై వరకు వచ్చి మళ్ళీ పై నుంచి కింద తీసుకుని ఏదైతే డోజీ క్యాండిల్ పడిందో ఈ ఈవినింగ్ స్టార్ లో డోజీ క్యాండిల్ పడిందో దీన్ని ఈవినింగ్ స్టార్ గా మనం గుర్తించాలి. ఓకే, దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు, మీకు కింద చెప్పాను కదా, ఇది డ్రాగన్ ఫ్లై డోజీ అంటే టీ షేప్ లో ఏదైతే పడిందో దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. దీన్ని దానికి రివర్స్ పడితే టీ అనేది రివర్స్ వచ్చేలా పడితే కనుక దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అని పిలుస్తారు. ఓకే, మనం ఈ విధంగా కనుక క్యాండిల్స్ ప్యాటర్న్స్ యూజ్ చేసుకుని మనం ట్రేడింగ్ చేస్తే కనుక 99% సక్సెస్ అయితే అవ్వచ్చు. బిగ్ హెవీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే హెవీగా ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో కూడా యూజ్ చేసుకునే ట్రేడింగ్ అయితే చేస్తారు. ఓకే గైస్, మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కామెంట్ మీద మంచి వీడియో అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.